వికటమైన నవ్వు. చాలా కాలం కిందట భద్రాచలపు అడవులలో దారి పక్కనే ఒక ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో ఒక యోగి పుంగవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన మంచి దృఢ శరీరం కలవాడు. నిగనిగలాడే నల్లటి మూరెడు గడ్డం కలవాడు. ఆ మహానుభావుడి దర్శనం చేసేసరికి ఎవళ్ళకైనా సరే చెయ్యెత్తి మొక్కుదామా అనిపించేది. ఆ యోగీశ్వరుడు ఈ అరణ్యంలోకి ఎప్పుడు వచ్చాడో, ఎలా వచ్చాడో, ఈ ఆశ్రమం ఎలా స్థాపించాడో పిట్టకైనా గుట్టు తెలియదు. తెలియకపోవటం చేత లోకులు తలకొక మాటగా చెప్పుకునేవారు. ఎవరేమనుకున్నా ఆయన లోకం ఉద్ధరించటానికి విచ్చేసిన మహానుభావుడని మాత్రం అందరూ నమ్మారు. తరుణోపాయం కోసం ఆయనను ఆశ్రయింపజూశారు. అయితే ఆ యోగి పుంగవుడు ఎవరితోనూ మాట్లాడడు. ఆయన మౌనవ్రతుడు. ఆశ్రమంలో ఎత్తైన మండపం మీద పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంటాడు. ఆయనకు ఈ ప్రపంచంతో సంబంధమే లేదా అనిపిస్తుంది చూసేవాళ్లకు. అందుచేత వచ్చిపోయేవాళ్లంతా తమకు తోచిన తృణమో పనమో భక్తిపూర్వకంగా ఆ మండపం మీద ఉంచి స్వామికి ఒక్కసారి మొక్కి మరీ పోతూ ఉంటారు. ఈ విధంగా దోపిడీ దొంగలతో నిండి ఉన్న ఆ మహారణ్యంలో ఆ యోగీశ్వరుడి మూలాన జనసంచారం రోజురోజుకి ఎక్కువ కాజొచ్చింది. దీని ఫలితంగా అరణ్య ప్రాంతంలో దోపిడీలు, దొంగతనాలు తగ్గిపోవలసిందే కాని అలాంటిదేమీ కనిపించలేదు సరికదా. అంతకంతకు చోరీలు మరీ ఎక్కువవుతూ వచ్చినాయి. ఒకనాటి రాత్రి 11 గంటలకు ఆ మార్గాన ఒక బండి పోతున్నది. ఆ బండిలో 3 స్త్రీలు, 2 పురుషులు, ఒక పిల్లవాడు ఉన్నారు. ఆ స్త్రీల వంటి నిండా ఆభరణాలున్నవి. హఠాత్తుగా ఒక దొంగల నాయకుడు బండిని అటకాయించాడు. వాడి తలగుడ్డ, మెరిసే కనుగుడ్లు, కోరమీసాలు, చేత దుడ్డుకర్ర, ఈ వేషం చూస్తే బండిలో వాళ్లకు పై ప్రాణాలు పైనే ఎగిరిపోయేటంత హడలు పుట్టింది. ఒక్కళ్లకు నోటమాట పెగల్లేదు. దొంగల నాయకుడు దుడ్డుకర్రతో నేలమీద టక్టక్మని కొడుతూ వాళ్లను సమీపించి, నా మాటలు జాగ్రత్తగా వినండి. నేను వృత్తిచేత దొంగనే, అయినా నాదంతా ఒక పద్ధతి. నాకు కావలసింది మీ ధనం అంతే, ప్రాణాలు కాదు. మాటాడక నాగానట్రా తీసి ఇక్కడ పెట్టివేశారంటే మీకేమీ భయముండదు. కాదు కూడదు అని మీరు ఎదురు తిరిగినా, గోల చేసినా, అదిగో ఆ పొదలచాటున ఉన్న నా జట్టువాళ్లు చూశారా? ఆ 10 మంది వచ్చేసి చేయవలసిన పని అంతా చేసిపోతారు. ఒక్కసారి వాళ్లకి సంజ్ఞ చేశాను, మరి అంతే చూసుకోండి అని హెచ్చరించాడు. బండిలో వాళ్ళు ఒకసారి ఆ దొంగల నాయకుడు చూపించిన పొదవైపు చూశారు. అందులో భయంకరమైన తలలు కనిపించేసరికల్లా వాళ్లకు గుండె ఆగిపోయినంత పని జరిగింది. చేసేదేమీ లేక పురుషులు తలలు వంచుకున్నారు. స్త్రీలు తమ నగలన్నీ ఒలిచి నాయకుడి ఎదుట పెట్టారు. అప్పుడు నాయకుడు వారిని ఇక వెళ్ళండి అని హెచ్చరించి ఆ ధనం పట్టుకుని అక్కడి నుంచి మాయమయ్యాడు. తర్వాత మరికొంతసేపటికి అదే దారిని ఒక వర్తకుడు కాలినడకన వస్తున్నాడు. యథాప్రకారం దొంగల నాయకుడు అతడికి అడ్డం వెళ్ళి, డబ్బు లేకుంటే నీ ప్రాణం అని బెదిరించాడు. ఆ వర్తకుడు చాలా మొండివాడు, యుక్తిపరుడున్ను. వాడు దొంగ మాటలకు బదులుగా, ఉన్నది నా వద్ద కొంచెం డబ్బు, అయితే అది నాది కాదు అన్నాడు నదురు బెదురు లేకుండా. దొంగల నాయకుడు వినిపించుకోలేదు. అప్పుడు వర్తకుడు తన దగ్గర ఉన్న డబ్బు నాయకుడి చేతులలో పెడుతూ, పొదలమాటున ఉన్న పెద్ద మనుషుల్లారా, మీ నాయకుడి చేతికి 1000 వరహాలు ఇచ్చాను. మీరు దగాపడక మీ వంతులు గుంజుకోండి అంటూ కేక పెట్టాడు. అలా అరిచిన వర్తకుడికి నాయకుడు దుడ్డుకర్రతో 2 ఇచ్చాడు. దెబ్బతో వర్తకుడు పారిపోయి అరణ్యం దాటి ఒక సత్రం చేరుకున్నాడు. అక్కడ సత్రంలో
ఆ సమయాన రాజభటులు, దండనాయకుడు విడిది ఉన్నారు. వర్తకుడు వాళ్లతో తన సంగతి వెళ్ళబోసుకున్నాడు. అప్పుడు రాజభటులు అతనితో, వాడెక్కడో మాకు చూపవయ్యా, నిమిషంలో పట్టేస్తాం అన్నారు. అంతా కలిసి దొంగలుండే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. రాజభటులు ఒకచోట దాగి ఉన్నారు. వర్తకుడు ముందు నడుస్తూ అతని వెంట దండనాయకుణ్ణి మాత్రం తీసుకువెళ్లారు. ఇద్దరే రావడం గమనించి దొంగల నాయకుడు వాళ్లను అటకాయించటానికి ముందుకు వచ్చాడు. డబ్బు లేదంటే ప్రాణం. అదిగో చూశారు కదా, పొదలమాటున మా పటాలం అన్నాడు దుడ్డుకర్రతో నేలమీద టకటకమని కొడుతూ. దండనాయకుడు కత్తిసాము, గరడీలు నేర్చిన మునగాడు. వెంటనే ఈలవేసి దొంగల నాయకుడిపైన కలియబడ్డాడు. వాడిని కింద పడగొట్టి ఉడుంపట్టులాగా గట్టిగా పట్టి ఉంచి, వీడి పని నే చూస్తా, మీరు పోయి ఆ పొదలమాటున పొంచి ఉన్న వీడి ముఠా వాళ్ల పని పట్టండి అని భటులకు ఆజ్ఞాపించాడు. రాజభటులు ఉరకలు వేసుకుంటూ పొదలమాటున పొంచి ఉన్న దొంగల ముఠా మీదికి వెళ్లారు. వాళ్లలో ఒక్కడూ కదల్లేదు, మెదల్లేదు, ఎదురుకోనూ లేదు, తప్పించుకోబోలేదు. రాజభటులు వాళ్లను కర్రలతో కొట్టినా ఎక్కడివాళ్లు అక్కడనే ఉండిపోయారు. ఇదేమిటా అని పరిశీలించి చూస్తే ఆ మనుషుల్లాగా కనపడే వాళ్లంతా వట్టి గడ్డి బొమ్మలు. తలకాయలకు మాత్రం మనుషుల్లాగానే పెద్ద పాగాలు చుట్టి ఉన్నాయి. దొంగల నాయకుడి తెలివికి అందరూ ఆశ్చర్యపోయారు. యోగీశ్వరుడి ఆశ్రమం అక్కడికి దగ్గరలోనే ఉన్నది కనుక రాత్రికి ఆశ్రమంలో కాలక్షేపం చేద్దామనుకుని అంతా వెళ్లారు. చూడబోతే అక్కడ స్వామి లేడు. దండనాయకుడి ఆజ్ఞ ప్రకారం భటులందరూ పోయి ఆశ్రమమంతా గాలింపసాగారు. ఆశ్రమంలో రకరకాల దొంగ సొమ్ములు కొల్లలు కొల్లలుగా కనిపించినాయి. అవన్నీ వాళ్లు చిక్కించుకున్నారు. తర్వాత ఇంకా బాగా వెతికేసరికి నిగనిగలాడే మూరెడు నల్లటి గడ్డం ఒక గోడకు వేలాడుతూ కనపడింది. అందరూ దాన్ని వింతగా చూడసాగారు. అప్పుడు చేతులు బంధించబడి ఉన్న దొంగల నాయకుడు వాళ్లను ఉద్దేశించి, ఏమిటయ్యా వింతగా చూస్తున్నారు? అది నా పగటి వేషం. ఆ వేషంలోనే నేను మౌనం తాల్చి ఉండగా భయంతో నన్ను పూజించి కానుకలు అర్పిస్తున్నారు మీరు. ఇది నా రాత్రి వేషం. ఇప్పుడు ఈ విధంగా సత్కరిస్తున్నారు. ఎన్నాళ్ళు మోసగించినా ఒకరోజు పట్టుబడక తప్పదు కదా. సరే కానియండి. ఇదీ కాకపోతే మరొక నాటకం, మరొక వేషం అంటూ వికటమైన నవ్వు నవ్వాడు. కథ సంపూర్ణం. దేవతా సర్పం. కలవగుంటు అనే గ్రామంలో పార్వతమ్మ అనే సంపన్నురాలు ఉండేది. ఆమెకు 4 కొడుకులు. భర్త పోయినప్పటినుంచి తల్లి తండ్రి తానే అయి వాళ్లను ఆప్యాయంగా పెంచి పెద్ద చేసి పక్కన ఉన్న పట్నంలో వాళ్ల చేత పెద్ద బట్టల దుకాణమొకటి పెట్టించింది. తర్వాత కొడుకులు 4కి తగిన సంబంధాలు చూసి పెళ్లి చేసింది. పార్వతమ్మ మనసు మంచిదే కాని తగని పిసినారి. ఇంట్లో లక్షలు మూలుగుతూ ఉన్నా పైసా ఖర్చు పెట్టడానికి కటకటలాడిపోయేది. తిండి కూడా సరిగా ఖర్చు పెట్టనిచ్చేది కాదు. ఆమె మనస్తత్వానికి కొడుకులైతే అలవాటు పడిపోయారు కాని కోడళ్లకు మాత్రం చాలా బాధగా ఉండేది. వాళ్ళు పిండి వంటలకు కూడా మొహం వాచిపోయారు. భర్తలకు చెప్పుకున్నా ఫలితం లేకపోవడంతో వాళ్ళు తమలో తాము మనస్తాపం చెందసాగారు. ఎప్పుడైనా అత్తగారు ఏ ఊరైనా వెళితే అప్పుడు తమకిష్టమైన పిండి వంటలన్నీ చేసుకుని తినాలనుకునేవారు. అయితే పార్వతమ్మ ఒక పట్టాన ఎక్కడికి వెళ్లేది కాదు. ఒకసారి పార్వతమ్మకు పక్క ఊళ్ళోనే ఉన్న తమ్ముడి దగ్గర నుంచి కబురొచ్చింది. ఆమె మర్నాడు ప్రయాణం పెట్టుకున్నది. ఆ క్షణం నుంచి కోడళ్ల ముఖాలు వెలిగిపోయాయి. కళ్లతోనే మాట్లాడుకున్నారు, గుసగుసలు ఆడుకున్నారు. తెలివైన పార్వతమ్మ ఇదంతా గ్రహించింది. అయినా ఏమీ తెలియనట్టు అమాయకంగా ఉండిపోయింది. ఆ రాత్రి పార్వతమ్మ పడుకున్న తర్వాత 4 కోడళ్ళు
పెరట్లోని తులసికోట దగ్గర సమావేశమయ్యారు. ఇంట్లో అత్తగారుండని 2 రోజులు తమకిష్టమైన వంటకాలన్నీ చేసుకుని తినేయాలని నిర్ణయించుకున్నారు. పెద్ద కోడలు తనకు నేతిగారెలు తినాలని ఉన్నదన్నది. రెండో కోడలు తనకు జీడిపప్పు పాకం అంటే ప్రాణం అన్నది. నాకు కోవా కజ్జికాయలంటే ఇష్టం అన్నది మూడో కోడలు. హల్వా పూరీలంటే అబ్బా అంటూ నాలుక చప్పరించింది నాలుగో ఆవిడ. ఇలా మాట్లాడుకుని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. మర్నాడు తినబోయే వాటి గురించి ఆలోచిస్తున్న వాళ్ళెవ్వరికీ నిద్ర రాలేదు. అయితే నిద్ర నటించి వాళ్ల మాటలన్నీ అత్తగారు చాట నుంచి విన్నదన్న సంగతి పాపం వాళ్లకెవ్వరికీ తెలియదు. తెల్లవారుతూనే పార్వతమ్మ తమ రెండెడ్ల బండిలో ప్రయాణమై వెళ్ళిపోయింది. ఆమె ఎప్పుడు వెళుతుందా, ఎప్పుడు పిండి వంటలు ఏర్పాటు చేసుకుందామా అని ఎదురుచూస్తున్న కోడళ్ళు నలుగురు ఆమె వెళ్ళిన కాసేపటికే తమకు కావలసిన సరుకులన్నీ తెప్పించుకున్నారు. గారెలకు పప్పు నానబోసుకున్నారు. 4 కూరలు, 4 పచ్చళ్ళు, పప్పుచారు లాంటివి తయారుచేసి భర్తల విస్తళ్లలో వడ్డించారు. వాళ్లకు చాలా రోజుల తర్వాత మంచి భోజనం చేస్తున్నామని ఆనందంగా ఉన్నా తల్లికి తెలిస్తే ఏమంటుందో అని హడలిపోసాగారు. అయితే నలుగురు కోడళ్ళు వాళ్లకు రకరకాలుగా నచ్చజెప్పి అత్తగారికి ఈ సంగతి చెప్పమని వాళ్ల నుంచి వాగ్దానాలు తీసుకున్నారు. అన్నదమ్ములు నలుగురు పట్నానికి ప్రయాణమయ్యాక కోడళ్ళు పిండి వంటల పని ప్రారంభించారు. ముందుగా నెయ్యి కరిగించారు. తర్వాత పప్పు రుబ్బారు. ఇక పొయ్యి వెలిగిద్దామనుకుంటుండగా ఎవరో వీధి తలుపు తట్టిన శబ్దమైంది. పెద్ద కోడలు వెళ్ళి తలుపు తెరిచి చూస్తూనే కొయ్యబారిపోయింది. ఎదురుగా అత్త పార్వతమ్మ. పార్వతమ్మ చేతిలో ఒక బుట్ట పట్టుకుని ఆయాసపడుతూ, హబ్బా ఏం ఎండలు, ప్రయాణం అర్థాంతరంగా ఆపుకుని తిరిగి రావలసొచ్చింది అంటూ లోపలికి వచ్చింది. అత్తగారి గొంతు వింటూనే కోడళ్ళు నిలువునా వణికిపోతూ మైదారవ్వ, పంచదార లాంటివన్నీ గబగబా దాచేసి నడవాలోకి వచ్చారు. ఏమిటే ఈ నేతివాసన అన్నది పార్వతమ్మ ముక్కుపుటాలు పెద్దవి చేస్తూ. హబ్బే ఏం లేదత్తయ్యా, నెయ్యి అయిపోతే వెన్న కరగబెట్ట అన్నది పెద్ద కోడలు. మిగతా ముగ్గురు కోడళ్ళు ఆమెకు వంత పాడారు. అన్నట్టు నెయ్యంటే గుర్తొచ్చింది, మధ్యలోనే ఆగిపోయినా నా ప్రయాణంలో ఒక తమాషా జరిగింది అన్నది పార్వతమ్మ దగ్గర్లో ఉన్న కుర్చీలో కూర్చుంటూ. ఏమిటా తమాషా అత్తయ్యా అంటూ కోడళ్ళు నలుగురు ఆమె చుట్టూ చేరారు. నేను మన బండిలో బయలుదేరానా, సరిగ్గా మా తమ్ముడు ఊరుకు యువతల ఉన్న అడవి చేరేసరికి అక్కడ మన ఎద్దుల్లో ఒకదాని కాల్లో పెద్ద ముల్లొకటి గుచ్చుకున్నది. దాంతో అది కాలు తీసి కాలు వేయలేకపోతుంటే పాలేరు ముల్లు తీసేందుకు పూనుకున్నాడు. నేను అంత దూరంలో ఉన్న ఒక పాడుబడ్డ మండపం దగ్గరికి వెళ్ళాను కాసేపు కూర్చుందామని. చిత్రంగా అక్కడ నేతిగారెల వాసన గుప్పున కొట్టింది అంటూ క్షణం ఆగింది పార్వతమ్మ. నేతిగారెల మాట వింటూనే తుళ్ళిపడి సర్దుకున్నది పెద్ద కోడలు. పార్వతమ్మ చిన్నగా నవ్వి సంగతేమిటో తెలుసుకుందామని నేనటికేసి బయలుదేరాను. కొద్ది దూరంలో పెద్ద పెద్ద కోవా కజ్జికాయల్లాంటి గుడ్లు కొన్ని కనిపించాయి. అవి దేని గుడ్లో అర్థం కాక మరికాస్త ముందుకు నడిచాను. అంతే, నా గుండె దడదడలాడింది అని ఆగింది పార్వతమ్మ. అక్కడేం కనిపించిందత్తయ్యా అని అడిగింది. కోవా కజ్జికాయల మాట వినగానే అదురుకున్న మూడో కోడలు తన అదురును కప్పిపుచ్చుకుంటూ, ఆ అదే చెప్పొస్తున్నాను. అక్కడ ఒక గోధుమ వన్నె తాచు పడగ విప్పి ఆడుతున్నది. దాని పడగ ఎలా ఉన్నదనుకున్నారు? ఇంత పెద్దగా, అచ్చం హల్వా పూరీలా నిగనిగలాడిపోతున్నదనుకోండి అన్నది పార్వతమ్మ. తర్వాతేం జరిగిందత్తయ్యా అని నీరసంగా ఆదుర్దాగా అడిగింది హల్వా పూరీలంటే తగని ఇష్టమనే నాలుగో కోడలు. వినండి మరి. ఆ పాముని చూసేసరికి నా గుండాగినట్టయింది. వెనక్కు తిరిగి పారిపోదామా అనుకునేంతలో అక్కడికొక సాధువు వచ్చాడు. ఆయన చేతిలో అరిటాకులతో చుట్టిన
పెద్ద పొట్లం ఒకటి ఉన్నది. కంగారు పడుతున్న నన్ను చూసి ఆయన చిరునవ్వు నవ్వి, అది దేవతా సర్పమని, అదున్న చోట నేతిగారెల వాసన వస్తుందని, దాని పడగ అచ్చం హల్వా పూరీలా ఉంటుందని, దాని గుడ్లు ఇతర పాముల గుడ్లలా కాక చాలా పెద్దవిగా, చూడటానికి కోవా కజ్జికాయల్లా ఉంటాయని చెప్పాడు. తర్వాత ఆయన తన చేతిలోని పొట్లం విప్పి పాము ముందర పెట్టాడు. అదేమిటనుకున్నారు? బంగారం రంగులో ఉన్న జీడిపప్పు పాకం అన్నది పార్వతమ్మ. జీడిపప్పు పాకమా అని తడారిపోయిన గొంతుతో అని వెలవెలపోయింది అది ఇష్టమని చెప్పిన రెండో కోడలు. అవును, ఆ దేవతా సర్పం దాన్ని వాసన చూశాక ప్రసాదంగా స్వీకరిస్తాడట ఆ సాధువు అన్నది పార్వతమ్మ. ఇంత విన్నాక కోడళ్ళు నలుగురికి తాము వేసిన పథకం అత్తగారికి తెలిసిపోయిందని, అందుకే ఈ పాము కథ అల్లిందని తెలిసిపోయింది. వాళ్ళు నలుగురు క్షమించమంటూ అత్తగారి పాదాల మీద పడిపోయారు. పార్వతమ్మ ఆప్యాయంగా అందర్నీ లేవదీసి, అది సరేగాని ముందు ఈ బుట్టలో ఏమున్నదో బయటకి తీయండి అన్నది ఆజ్ఞాపిస్తున్నట్టు. కోడళ్ళు బుట్టలోని వాటిని బయటకి తీశారు. వాళ్లకు ఎంతో ఆనందం. బుట్ట నిండుగా వాళ్లకిష్టమైన పిండి వంటలు. ఆనందాశ్చర్యాలతో తనకేసి చూస్తున్న కోడళ్లతో పార్వతమ్మ, క్షమించాల్సింది నేను కాదు, మీరే నన్ను క్షమించాలి. కొండంత సంపద ఉన్నా మిమ్మల్ని తిండి కూడా మొహం వాచేలా చేశాను. ఉన్నది అనుభవించడానికి కాకపోతే మరెందుకు? ఈనాటి నుంచి మీకేం కావాలన్నా నిర్భయంగా నిస్సంకోచంగా చేసుకుని తినండి. నాక్కూడా ఇంత పెట్టండి అన్నది. అత్తమాటలకు కోడళ్ళు ఎంతగానో మురిసిపోయారు. కథ సంపూర్ణం. చేప నవ్వింది. ఒకనాడు కాశ్మీరులో ఒక చేపలమ్ముకునేది రాజభవనానికి వెళ్ళింది. రాణిగారు చేపలు బేరం చేస్తూండగా బుట్టలోని చేపల్లో ఒకటి ఎగిరెగిరి పడసాగింది. నాకు ఆడచేపలు కావాలి, ఆ చేప మగదా ఆడదా అని రాణి అడిగింది. రాణిగారు ఆ మాట అడగగానే చేప పెద్దగా నవ్వింది. చేపలమ్మే మనిషి తన దగ్గర అన్నీ మగచేపలేనని చెప్పింది. రాణి ఆ మనిషిని పంపేసింది. కాని తనను చూసి ఒక చేప నవ్వటమా అన్న ఆగ్రహంతో రాణిగారు కోపగృహం ప్రవేశించింది. రాజుగారు ఆమె కోపకారణం తెలుసుకున్నారు. మంత్రిని పిలిపించారు. ఒక సామాన్యపు చేప రాణిగారిని చూసి నవ్విందట. దీనికి కారణమేమిటో నెలలోగా తెలుసుకోలేని పక్షంలో నీ తల తీయిస్తాను అని హెచ్చరించాడు. మంత్రి గుండెల్లో రాయిపడింది. ఆయన విచారంతో ఇంటికి వెళ్ళాడు. ఎందరో మేధావులను, జ్యోతిష్కులను, యోగులను, మంత్రులను తన ఇంటికి రప్పించి ఒక సామాన్యపు చేప రాణిగారిని చూసి నవ్వింది. దీనికి కారణం ఏమై ఉంటుందో మీరెవరైనా చెప్పగలరా అని అడిగాడు. ఒక్కరూ చెప్పలేకపోయారు. దానితో మంత్రికి తనకు చావు తప్పదనిపించింది. ఆయన మనోవ్యాధితో మంచమెక్కాడు. మంత్రి కుమారుడు చాలా తెలివిగలవాడు. తండ్రికి కావలసిన సమాధానం కొరకు తానే స్వయంగా బయలుదేరాడు. అతను కొన్ని రోజులు ప్రయాణం చేశాక దారిలో ఒక ముసలి రైతు తటస్థపడ్డాడు. ఆ రైతుతో పాటే మంత్రి కుమారుడు కూడా నడవసాగాడు. కొంత దూరం పోయాక మంత్రి కుమారుడు రైతుతో, మనం ఇలా నడిచే కన్నా ఒకరి భుజాల మీద ఒకరిని మోసుకుంటూ పోతే ఇద్దరికీ నడక సులువవుతుంది గదా, ఏమంటావు అన్నాడు. రైతు అతనికి సమాధానం చెప్పలేదు. తన వెంట వచ్చే కుర్రాడికి మతి సరిగ్గా లేదు కాబోలని మాత్రం మనసులో అనుకున్నాడు. మరికొంత దూరం పోయాక మంత్రి కుమారుడు కోతకు సిద్ధంగా ఉన్న చేనొకటి చూసి, దీనినింకా తినివేయలేదేమబ్బా అని అడిగాడు. దానికి రైతు జవాబు చెప్పలేదు.
ఈ మాటతో రైతు అనుమానం మరింత ఎక్కువైంది. ఇంకొంత దూరం పోయాక ఒక అడవి వచ్చింది. మంత్రి కుమారుడు రైతుకు తన బాకు తీసి ఇచ్చి, "ఇది తీసుకుపోయి 2 గుర్రాలు తీసుకురాగలవా? మనకు ఉపయోగపడతాయి. బాకు మాత్రం పోగొట్టవద్దు సుమా, చాలా ఖరీదైనది" అని చెప్పాడు. దానికి కూడా రైతు ఏమీ జవాబు చెప్పలేదు. తనతో ఈ విధంగా మాట్లాడే కుర్రవాడికి నిజంగా పిచ్చేనని రూఢీ మాత్రం చేసుకున్నాడు. అడవి దాటి ఇద్దరూ ఒక నగరం ప్రవేశించారు. ఆ నగరంలోని వారెవరూ వీరిని పలకరించలేదు. మంత్రి కుమారుడు చుట్టూ చూస్తూ, "ఎంత పెద్ద శ్మశానమో" అన్నాడు. ఈ మాటకు రైతు నవ్వుకున్నాడు. నగరం దాటుతూనే వారిద్దరూ శ్మశానం దగ్గరికి వచ్చారు. శ్మశానంలో శవదహనం జరుగుతుంది. చచ్చిపోయిన వాడి బంధువులు వచ్చిపోయేవారికి ఏవేవో తినుబండారాలు ఇస్తున్నారు. వీరిద్దరికీ కూడా ఇచ్చారు. 2 అడుగులు వేసి మంత్రి కుమారుడు చుట్టూ కలియజూసి, "ఇది ఎంత దివ్యమైన నగరం" అన్నాడు. కొద్ది దూరంలో వాగు ఒకటి అడ్డమొచ్చింది. రైతు చెప్పులు చేత పట్టుకుని ధోవతి పైకి కట్టుకుని వాగు దాటాడు. మంత్రి కుమారుడు మటుకు ఇదేదీ చేయకుండానే వాగు దాటాడు. ఎలాగైతేనేం రైతు గ్రామం చేరుకున్నాడు. తన వెంట వచ్చిన యువకుడు ఎంత వెర్రివాడైనా చాలా దూరం తన వెంట కలిసి నడిచాడు గనక రైతు అతన్ని తన ఇంటికి భోజనానికి రావలసిందిగా పిలిచాడు. దానికి మంత్రి కుమారుడు, "మీ ఇంటికి అలాగే వస్తాను గాని మీ ఇంటి వాసాలు బలమైనవో కావో ఆలోచించుకుని మరీ పిలవండి" అన్నాడు. ఈ పిచ్చివాడితోటి మాట్లాడటమే తప్పు అనుకుని రైతు తానొక్కడే ఇంటికి వెళ్ళాడు. తన భార్యకు, బిడ్డలకు తన వెంట వచ్చిన పిచ్చి కుర్రవాన్ని గురించి సంగతి వివరంగా చెప్పాడు. రైతు కూతురు చాలా తెలివిగలది. తండ్రి చెప్పినదంతా విన్న తర్వాత ఆ పిల్ల అతడితో ఈ విధంగా అన్నది, "నాన్నా, ఆ కుర్రవాడు పిచ్చివాడు కాడు, చాలా తెలివిగలవాడు. అందుకే అతని మాటలు నీకర్థం కాలేదు. ఒకరి భుజాల మీద ఒకరిని మోసుకుంటూ పోదామనటంలో అతని ఉద్దేశం ఒకరికొకరు కథలు చెప్పుకుంటూ నడుద్దామని. పొలాన్నింకా తినివెయ్యలేదేమబ్బా అంటే రైతులకు సామాన్యంగా ఉండే అప్పుల వాళ్ళు పంట కాజేయలేదేమిటా అని. బాకు తీసుకుపోయి 2 గుర్రాలు తీసుకురమ్మనటంలో అతని ఉద్దేశం 2 దుడ్డుకర్రలు నరుక్కురమ్మని. అవి అడవిలో ఏదైనా వస్తే అండగా ఉంటాయనీను. నగరంలో ఎవరూ పలకరించనందున అది అతనికి శ్మశానంలా కనిపించింది. శ్మశానంలో ఆతిథ్యం దొరికింది గనక దాన్ని నగరం అన్నాడు. వాగు దాటేటప్పుడు నీటిలో ఏముంటుందో తెలీదు గనక అతను పాదరక్షలు విప్పలేదు, ధోవతి పైకి కట్టలేదు. అతను చాలా తెలివైనవాడు. మన ఇంటి వాసాలు బలమైనవని చెప్పి ఉంటే తప్పక వచ్చేవాడు. ఇల్లు తనను భరిస్తుందో లేదోనని తెలుసుకొనడానికే ఆయన అలా అడిగాడు. నేనాయనకు ఆతిథ్యం ఇస్తానుండు. రైతు కూతురు ఒక చిన్న గిన్నె నిండా నెయ్యి, 12 చపాతీలు, ఒక దుత్త నిండా పాలు నౌకరి చేతికిచ్చి మంత్రి కుమారుడికి పంపిస్తూ ఒక చిన్న ఉత్తరంలో ఈ విధంగా రాసింది, "మిత్రమా, చంద్రుడు సంపూర్ణుడు, సంవత్సరానికి 12 నెలలు. సముద్రుడు చెలియకట్టను దాట యత్నిస్తున్నాడు. రైతు కూతురిచ్చిన వస్తువులను నౌకరు మంత్రి కుమారుడి వద్దకు తీసుకుపోతూ ఉండగా నౌకరు కొడుకు దారిలో తటస్థపడి తండ్రి వద్ద మారం చేసి కొంత పదార్థం కాజేశాడు. నౌకరు మిగిలిన వాటిని తీసుకుని పోయి మంత్రి కుమారుడికి ఇచ్చాడు. మంత్రి కుమారుడు భోజనం పూర్తి చేసి రైతు కూతురు పంపిన చీటీ తీసుకుని దానికి సమాధానం నౌకరు ద్వారా ఇలా పంపాడు, "స్నేహితులారా, అమావాస్య చంద్రుడు కావటం చేత అతని జాడే తెలియదు. ఏడాదికి 11 మాసాలేనని నాకు తోస్తున్నది. సముద్రంలో నీరు సగానికి తీసి ఉంది.
ఈ సమాధానం వినగానే రైతు కూతురు నౌకరుతో, నేనిచ్చిన నెయ్యి, ఒక చపాతీ, సగం పాలు ఏం చేశావ్ అని అడిగింది. దొంగతనం బయటపడిపోయింది. ఆ తర్వాత ముసలి రైతు వెళ్ళి మంత్రి కుమారుణ్ణి తన ఇంటికి పిలుచుకుని వచ్చాడు. మంత్రి కుమారుడు, రైతు కూతురు చాలాసేపు మాట్లాడుకున్నారు. చివరకు మంత్రి కుమారుడు రైతు కూతురుతో రాణిగారిని చూసి చేప నవ్విన వృత్తాంతం ఊసగుచ్చినట్టుగా చెప్పి, ఆ చేప అలా నవ్వటానికి కారణం ఏమై ఉంటుంది అని అడిగాడు. రాణిగారి అంతఃపురంలో ఎవరికీ తెలియకుండా ఒక పురుషుడు నివసిస్తూ ఉండాలి అన్నది రైతు కూతురు. మంత్రి కుమారుడు ఎంతో ఆశ్చర్యపడి, ఈ విషయం నిజమైతే రుజువు చేయటానికి నువ్వు నాకు తోడ్పడగలవా? నా తండ్రి ప్రాణం కాపాడిన దానివవుతావు అన్నాడు. సరేనని రైతు కూతురు మంత్రి కుమారుడి వెంట బయలుదేరింది. ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. రైతు కూతురు చెప్పిన మాటలు విని మంత్రి సంతోషించి రాజుతో చేప నవ్వుకు గల కారణం చెప్పేశాడు. దీనికి రుజువు అని అడిగాడు రాజు. రాజనగరులో ఒక వెడల్పైన కందకం తవ్వించండి. దానిమీదుగా రాణిగారి పరిచారికలను దూకమని శాసించండి అని సలహా ఇచ్చింది రైతు కూతురు. ఆ ప్రకారంగానే కందకం తవ్వి రాణిగారి దాసీలందరినీ దూకమన్నారు. ఎవ్వరూ దూకలేకపోయారు. ఒకతి మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి దూకింది. ఆ మనిషి స్త్రీ కాదు, పరీక్షించండి అన్నది రైతు కూతురు. ఆమె చెప్పినట్టే రుజువయింది. ఆ మనిషి స్త్రీ కాదు, స్త్రీ వేషంలో అంతఃపురంలో ప్రవేశించిన పురుషుడు. మోసాన్ని బయటపెట్టినందుకు రాణిగారు చాలా సంతోషించింది. ఆ పురుషుణ్ణి తగిన విధంగా శిక్షించారు. రాజుగారు మంత్రికి గొప్ప బహుమతి ఇచ్చి మంత్రి కుమారుడికి రైతు కూతురికి వైభవంగా వివాహం జరిపించారు. కథ సంపూర్ణం.